నమస్కారం సార్. సూర్యస్మితలి మీ విషయానికి వస్తే ఎప్పుడు చూసినా అలాగే స్లిమ్గా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటుంటారు. మెయిన్ ఇంకొకటి హెయిర్. రీసెంట్గా మేము కొన్ని వీడియోస్లో చూసాం, మీరు గుండు కూడా చేయించుకున్నారు. తర్వాత మళ్ళీ కొద్ది కాలంలోనే ఫుల్ హెయిర్ వచ్చేసింది సార్. అసలు ఏంటి సార్ మీ రహస్యం? పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎలా ఉంటుంది మీ లైఫ్ స్టైల్? హెల్దీగా ఉంటుందమ్మా. నేను రెగ్యులర్గా అంటే వెజిటబుల్ థెరపిస్ట్గా చాలామందికి పరిచయం. దానికి ముందు నేను ఒక ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్నర్ని. ప్రాణిక్ హీలింగ్, ప్రాణ అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్న ఎనర్జీ, హీలింగ్ అంటే నయం చేయడం. అంటే నేను ఎక్కువ ప్రాణశక్తితో ప్రయాణం చేస్తూ ఉంటాను. మార్నింగ్ అంటారు కదా, నేను ఒక 5కి లేస్తాను, 5:30కి కేవీఆర్కి వెళ్ళిపోతాను. ఓకే. ఇక అక్కడ నుంచి ఐఎమ్ ఇన్ ద యూనివర్స్ ఈస్ కన్స్పైరింగ్ టు మేక్ మీ హెల్తీ. నేను ఎక్కువ అనుసంధానం ప్రకృతితో అవుతూ ఉంటాను. ప్రకృతిలో నేనున్నాను, ప్రకృతి నాలో ఉంది. దినచర్య అక్కడ మొదలు పెడతాను. ఓకే. అందరం కూడా చేయాల్సింది అదే. ప్రాణాయామం, ప్రాణ శక్తితో మిళితమై ఉండడం. ఇప్పుడు నా హెయిర్ బాగుంది అంటే దానికి ఆక్సిజన్ సప్లై బాగా వెళ్తుంది. హెయిర్ ఊడిపోతుంది అంటే రూట్స్కి ఆక్సిజన్ సప్లై తక్కువై. మనం అందరూ ఏం చేస్తాం, ఆ ఆయిల్ రాస్తే మంచిది, ఈ ఆయిల్ రాస్తే మంచిది, లేకపోతే ఏదో ఐరన్ డెఫిషియన్సీ, మెలనిన్, ఇలా ఏవో మాట్లాడుతూ ఉంటాం, కాల్షియం, చాలా రకాలు. అసలు వీటిలన్నిటికన్నా ముందు ఆ ప్రాణ లేకపోతే ఏమీ చేయలేము. ఆ ప్రాణాన్ని వృద్ధి చేసుకోవాలి. ఏ రకంగా సార్? ఇక ఏ రకంగా అంటే లైఫ్ స్టైల్. మీరు ఒకసారి నేను ఒకటి ఏదో సినిమాలో చూసా, మహేష్ బాబుని ఒకసారి నేను వ్యవసాయంలో కాలు పెట్టొచ్చా అంటే, ఒకసారి నువ్వు కాలు పెట్టు తల్లి బాబు, ఆ భూమి తల్లి నేను లాగేసుకుంటాను. ప్రకృతిలో ఒక్కసారి అలా కాలు పెడితే ప్రకృతి లాగేసుకుంటుందమ్మా. మనం అంటే ప్రయత్నం అంటూ చెయ్యాలి. మనకి ఏం తెలిసినా తెలియకపోయినా ఒక్కసారి మనం అలా ప్రకృతికి ఆస్వాదించడం మొదలు పెడితే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా హెయిర్ విషయం వస్తే నేను చాలా తక్కువగా తింటాను, లిమిట్ తింటాను. బాగా తినాలన్నప్పుడు మార్నింగ్ ఎక్కువ ఉంటుంది, ఆఫ్టర్నూన్ కూడా బాగుంటుంది, ఈవినింగ్ ఇంకేం ఉండదు. అసలు తినరు? మార్నింగ్ తినేది కింగ్లా తింటాను, కింగ్ ఫుడ్. మధ్యాహ్నం మంత్రిలా తింటాను, ఈవినింగ్ సైనికుల్లా ఏమీ తినకుండా ఉంటాను. అంటే కింగ్ ఫుడ్ అన్నానని చెప్పేసి శుభ్రంగా ఒక పెద్ద పెళ్ళం పెట్టుకుంటే నిండా పెట్టుకోవడం కాదు. కింగ్ ఫుడ్ అంటే ఎనర్జెటిక్ ఫుడ్. నేను శక్తి కోసం, శక్తితో అనుసంధానం అవడం కోసం తిరుగుతుంటాను. శక్తే నన్ను మనల్ని నడిపిస్తుంది, శక్తే నాతో మాట్లాడిస్తుంది. మనం తినే ఫుడ్ కాదు, శక్తి, పవర్. చాలా మంది అంటారు మనీ మేక్స్ మెనీ థింగ్స్ కదా. అవును సార్. నేనేమంటానంటే పవర్ మేక్స్ సో మెనీ థింగ్స్, ఆల్సో మనీ. పవర్ అంటే శక్తి చాలా చేస్తుంది, డబ్బును కూడా శక్తి క్రియేట్ చేస్తుంది. నమ్ముతారా? ఒప్పుకుంటారా? ఎలా సార్? ఒక 500 రూపాయల నోటు ఉందమ్మా, దాని మీద 500 అని రాస్తుంది, గాంధీ గారి బొమ్మ ఉంది. అయిపోయిందా? అది చెల్లుద్దా? నేను ప్రింట్ చేసి ఇచ్చేస్తే చెల్లదు. ఎందుకని? అది డూప్లికేట్ కదా సార్. అవును, ఒరిజినల్ కాదు కదా. కానీ ఒరిజినల్ కూడా సేమ్ అలాగే ఒక పేపర్ మీద ప్రింట్ చేసి ఇచ్చారు. అక్కడ ఇంకో అడిషనల్ గా ఇంకేమున్నాయి? దానికంటూ వాల్యూస్ ఉంటాయి కదా. ఏముంది? ఏదో ఒక మధ్యలో ఒక వెండి గీత, ఒక రైట్, అది కూడా నేను పెట్టేస్తా, అయిపోద్దా? కాదు. అక్కడ ఏదో సంథింగ్ ఇంకోటి ఎక్స్ట్రా ఏముంది? ఒక చిన్న సైన్ ఉంటుంది, గవర్నర్ సంతకం ఉంటుంది కదా. అంటే అతను అప్పటి వరకు గవర్నర్ మారుతూ ఉంటారుగా, మారుతూ ఉంటారా? ఆయన దగ్గర ఉన్నది ఏంటి? పవర్. ఇప్పుడు మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన చేతిలో ఉంది ఒక చిన్న సంతకం, పవర్. అంటే శక్తి ఏమైనా చేయగలదు. డబ్బును కూడా ఆ సంతకమే క్రియేట్ చేసింది, పవర్. ఇలాంటి వాళ్ళు అందరం కూడా వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తల ఉంచి దండం పెడతాం. అక్కడ ఉన్నదేంటి? శక్తి, పవర్. ఏడుకొండల మీద ఉన్నది పవర్, విజయవాడలో దుర్గమ్మ దగ్గర ఉన్నది పవర్. ఈ పవర్ అంతా కూడా యూనివర్స్లో ఉంది. దాన్ని మనం తెచ్చుకుంటే, శక్తి తెచ్చుకుంటే, ఈరోజు మొన్నటి వరకు నార్మల్గా ఉన్న నేను విక్రమాదిత్యగా స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్. ఇదంతా ఒక పవర్. నేను ఈ శక్తితో అనుసంధానం అయ్యాను కాబట్టి ఇప్పుడు నేను చెప్తుంటే మీరు వింటున్నారు. మీకేం కావాలి? మీకు అదే కావాలి, పవర్. అంటే మీకున్న సర్కమ్స్టాన్సెస్లో మీరు మీ స్టూడియోలో, మీ వీళ్ళలో ఒక నెంబర్ 1 ఉండాలి. మీరు యాంకరింగ్లో బాగా ప్రెజెంటేషన్ ఎలా ఇస్తున్నారు, ఒక పవర్ మిమ్మల్ని నడిపిస్తుంది, ఒక శక్తి. ప్రాణ అంటే ఏదో ప్రాణిక్ హీలింగ్ అంటే రోగాలను తగ్గిస్తుంది, చేతులు తిప్పితే ఇలా చక్రాలు హీల్ అవుతాయి కాదు, మీ జీవితాన్ని మార్చేస్తుంది.
ప్రాణశక్తి. ఉమ్, అది ప్రకృతిలో ఉంది, తీసుకోవడం తెలియాలి. తెలియాలి. దానికోసం సాధన, అవేర్నెస్. ఎంటీగా ఉండాలి. నేను నా స్టమక్ని నేను ఇది డస్ట్బిన్ కాదు, నా బ్యాంక్. ఓకే. అందరం డబ్బులు దాస్తాం, అవును. నేను పవర్ని దాస్తాను. ఇది పవర్ని స్టోర్ చేస్తుంది. ఉమ్, అంతేగా. ఎంత పెద్ద పవర్ అంటే ఒక హ్యూమన్ని తయారు చేసే అంత పవర్ మీలో ఉంది కదా. బొడ్డు నాభిలోంచి ఒక బేబీని ఇన్కార్నేట్ చేస్తున్నారు. ఒక కర్మాగారం అది. బయట ఎక్కడ చేయలేం, బిడ్డను తయారు చేయలేం. మీరు ఒక దాన్ని ఏంటి స్పెర్మ్ని ఐవీఎఫ్ విధానంలో టెస్ట్ ట్యూబ్లో ఒక బేబీని తయారు చేస్తారు. అది గ్రో అవ్వాలంటే అక్కడ జరగదు, కంపల్సరీ ఊంలో పెట్టాల్సిందే. అంత శక్తి దాంట్లో ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మనం డస్ట్బిన్ చేయాలి? నేను ఇదే ఆలోచిస్తాను. నాకు కావాల్సింది, నేను పవర్ మీదే వర్క్ చేస్తాను. నాకు కావాల్సింది పవర్. పవర్ ఏవైనా చేస్తుంది, ఎక్కడికైనా తీసుకెళ్తుంది, జీవితాలనే మారుస్తుంది. అందుకనే నేను తక్కువ తింటాను. నేను ప్రతిదీ ఎనర్జీని కాలిక్యులేట్ చేస్తాను. ఇందులో ఎంత ఎనర్జీ ఉంది, ఈ వాటర్లో ఎంత ఎనర్జీ ఉంది. ఓకే. ఆ ఎనర్జెటిక్ ఉన్నట్టు ఫుడ్. నేను కేబీఆర్లో తిరుగుతూ ఉంటాను. అక్కడ ఏవో చెట్టు నేరేడు పళ్ళు ఫ్రెష్గా కింద పడతాయి. దానికి మట్టి అంటుకుంది ఏదో ఏవేం చూడను, తీసి నోట్లో వేసుకుంటాను. ఎందుకంటే నా దగ్గర పవర్ ఉంది కాబట్టి. బ్యాక్టీరియా నన్ను ఏమీ చేయదు, నా దగ్గర వ్యాధి నిరోధక శక్తి పెరుగుద్ది. ఓకే. ఇప్పుడు ఎక్కడ కడగాలి తుడవాలి ఏమీ చూడదు, అలా తీసి నోట్లో వేసుకుంటాను. ఓకే. అక్కడ ఉన్నటువంటి పక్షులు జంతువులు తినేస్తాయి కదా అట్లనే. అవును, తినేస్తాయి. అలాగే సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అన్నిట్లోనూ అద్భుతమైనటువంటి యూనివర్సల్ ఎనర్జీ. నేరేడు పళ్ళు ఇప్పుడే ఎందుకు పండుతాయి కాస్తాయి? మన సమ్మర్లోనే ఎందుకు మామిడి పళ్ళు వచ్చినాయి? ఎందుకు? సపోటాకు ఒక సీజన్ ఉంది. అంటే యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం అంటే అవుటర్ యూనివర్స్లో ఉన్నటువంటి ఎనర్జెటిక్ పదార్థాలని ఇన్నర్ యూనివర్స్లోకి వేసి బ్యాలెన్స్ చేయటం. ఓకే. అప్పుడు పవర్ఫుల్గా ఉంటాం, హెల్తీగా ఉంటాం. నా స్ట్రక్చర్, నా డిజైన్, నా బ్లూ ప్రింట్, విక్రమాదిత్య ఎలా ఉండాలి అనే స్ట్రక్చర్ లోపల బ్లూ ప్రింట్ డిజైన్ చేయబడి ఉంది. నేను ప్రకృతికి వ్యతిరేకంగా వెళితే నా ఆర అన్కంఫర్టబుల్గా అన్ఈవెన్గా ఉంటుంది, అందవికారంగా ఉంటుంది. ఓకే. ప్రకృతితో మమేకమై ఉన్న వాళ్ళు ఇలా ఉండాలని మీ ఒరిజినల్ బ్లూ ప్రింట్ మీ దగ్గర ఉంటుందమ్మా. మీ ఆరాధన డిసైడ్ చేస్తుంటుంది, మీకు తెలుస్తుంది అది. మీరు కంఫర్టబుల్గా ఉన్నారా అన్కంఫర్టబుల్గా ఉన్నారా అనేది మీ నడక, మీ జీవన విధానం. ఎందుకో సడన్గా అలా డల్గా ఉంటుంది. ఎందుకు బాధపడుతున్నాం అంటే ఐ డోంట్ నో. అవును. ఇది లోపల ఆ బ్లూ ప్రింట్ చెప్తుంది నువ్వు హ్యాపీగా లేవు అంటే ఓ చెత్త వేస్తున్నావు లోపల, అది నాకు ఇబ్బందిగా ఉంది, దాన్ని మార్చు. ఆ హ్యాపీనెస్, ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రకృతిలోంచి వస్తుంది. ప్రకృతిలో ఏముందంటే ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తితో మమేకమైన అడవటం అంటే ప్రాణాయామం చేయడం ద్వారా నాలెడ్జ్ వస్తుంది. ఓకే. మీకు ఏదో బిర్యానీ తినాలనిపించింది, ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకొని శుభ్రంగా మంచి డీప్ బ్రీత్లు, ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్ ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం చేసిన తర్వాత కూడా మీకు తినాలనిపిస్తే తినేయండి. అప్పుడు మీకు ఆక్సిజన్ వెళ్ళింది బ్రెయిన్కి. అవును. ఇది మంచిదా చెడ్డదా ఆ వ్యత్యాసం తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. ఏమన్నా నువ్వు బిర్యానీ తినడం తప్పమ్మా, నువ్వు మాంసం తినొద్దమ్మా నేనెవరు చెప్పడానికి, నేను రూల్ చేయడానికి? నీకు నువ్వు తెలియాలి, అది ఆ శక్తి నీలో ఉండాలి. ఓకే. ఇప్పుడు ఆ ఎనర్జీ నీలో ఉంటే నేను హీలర్గా నీ దగ్గరకు వచ్చి దాన్ని మార్చడానికి, నెగిటివ్ ఏమైనా ఉంటే తీయడానికి అవకాశం ఉంటుంది. నా ప్రయాణం అంతా కూడా ఇలా ఉంటుంది. ఓకే. నా దగ్గర ఉన్నటువంటి ఎనర్జీని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయటం, నాలెడ్జ్ని షేర్ చేయటం, ఎక్స్చేంజ్ ఎనర్జీ. మీ దగ్గర లేనిది నేను ఇస్తున్నాను, మీరు దాంతో ఎనర్జీ ఫిల్ అవుతున్నారు, నాకు మళ్ళీ రిటర్న్ ఎనర్జీ వస్తుంది. గివ్ అండ్ టేక్, ఇస్తే వస్తుంది, అది 10ంతలే వస్తుంది. ఆ బ్లెస్సింగ్స్. ఇప్పుడు నేను బాగున్నాను కదా, నేను ఎంతో మందికి బాగుండండి అని చెప్పడానికి చేసే ప్రయత్నం నన్ను మరింత బాగుండేలా చేస్తుంది. కృతజ్ఞత. ప్రకృతి నాకు చాలా ఇచ్చింది, అది ప్రకృతిలో ఉన్న మన అందరికీ, వాళ్ళందరూ నా వాళ్ళే, నా కుటుంబ సభ్యులే. అందుకని వాళ్ళందరూ కూడా బాగుండడానికి నేను ప్రాణాన్ని పంపిస్తూ ఉంటాను, నేను తీసుకుంటూ ఉంటాను. నేను ఒక మాధ్యమాన్ని ఇలా చేతులు రెండు పెట్టి మీకు కూడా ప్రాణశక్తి వెళ్ళాలి, అందరికీ వెళ్ళాలి, అందరూ బాగుండాలి, నాలో అధికంగా ఉన్న శక్తిని మీకు నేను దారబోసేస్తున్నాను, తీసుకుని హ్యాపీగా ఉండండి. అది మీకు కొంతవరకు మీకు ఉపయోగపడి మీ సమస్య నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏ దేవుడు నాకు ఈ సాయం చేశాడు అని మీకు తెలియకుండా మనసులో అనుకునే మాట ఆ దేవుడు అక్కడికి వస్తుంది. నేను దేవుడు కాదు, దేవుడులా వచ్చి కాపాడారు అన్న బ్లెస్సింగ్స్ నన్ను మరింత ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, వీటన్నిటితో పాటు మనకు స్లీప్ కూడా ఇంపార్టెంటే అంటుంటారు కదా సార్. స్లీప్ విషయానికి వస్తే మీరు ప్లస్ ఫుడ్ కూడా టైం టు టైం తినేది ఏదైనా తినాలి అంటుంటారు. ఎలా ఉంటుంది సార్ మీ ప్లానింగ్ అంతా?
అదే మధ్యాహ్నం వరకు శుభ్రంగా తింటాం, తిండి గురించి ఆలోచిస్తాం. ఇక మధ్యాహ్నం తర్వాత తిండి గురించి ఆలోచించడం. ఉదయం మీకు 5:30కి నేను కేబీఆర్ పార్క్ చెప్పింది, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ అదే 5:30కి నేను కేబీఆర్ పార్క్. సన్ రైజ్ చూస్తాను, సన్సెట్ చూస్తాను, రెండిటిని నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే ఎనర్జీ ఉంది కాబట్టి అక్కడ రిసీవ్ చేసుకుంటూ ఉంటాను. చేతులు రెండు అలా పైకెత్తేసి ఈ ఫింగర్స్ ద్వారా ఎనర్జీని రిసీవ్ చేసుకుని మధ్యలో దాచేసుకుంటాను. అది అంటే ఇప్పుడు మీరు నిద్ర గురించి అడిగితే ఇదేందుకు చెప్తున్నాను అంటే అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి, నేను హ్యాపీగా ఉన్నప్పుడు హాయిగా నిద్ర వచ్చేస్తుంది. నేను 11:30 వరకు హ్యాపీగా నా పనులన్నీ చేసుకుంటాను. 11:30కి అలా పడుకుని కళ్ళు మూసుకొని ఓం మణి పద్మేహం ఓం మణి పద్మేహం అనుకుంటాను, అంతే వెళ్ళిపోద్ది. కరెక్ట్గా మళ్ళీ 5కి మెలకు వస్తుంది. ఓకే, ఏమీ తెలియదు ప్రపంచం. ఎప్పుడు నేను నిద్ర కోసం నిద్ర రావట్లేదేంటి అని టైం వేస్ట్ చేసే రోజులు లేవు. ఎందుకంటే నేను చాలా హ్యాపీగా లైట్గా ఉన్నాను. నేను ఒక రీచెక్ చేసుకుంటాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను, ఎంత ఎనర్జీకి ఏం చేశాను, ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా, రేపు ఏం చేయాలి, అన్ని క్లియర్ అయిపోయినాయి. అకౌంట్స్ అన్ని క్లియర్ చేసినప్పుడు నా బ్రెయిన్ ఇంకేముండదు, రిలాక్స్ సరిపోతుంది. ఓకే, కానీ అందరికీ అలా సాధ్యం కాదు కదా. చెయ్యాలి. అదే అందరూ ఏమనుకుంటారంటే తినకపోతే ప్రాణం పోద్ది అనుకుంటారు. నైట్ తినడం వల్లే మనకి ఇబ్బందులు వస్తున్నాయి. వర్క్ ఇచ్చాక నాకు నా పొట్టలో ఏం వర్క్ ఉండదు. నేను కొంచెం ఒక పాలు తీసుకుంటాను, అశ్వగంధ చూర్ణం వేసుకుని ఆవు పాలు తీసుకుంటాను ప్రతిరోజు నైట్ కంపల్సరీ పాలే, ఇంకా వేరే ఫుడ్ ఉండదు. దానికి వర్క్ ఏం లేదు, అవి వేడిగా ఉంటాయి. మిగతా బ్యాలెన్స్ ఏదైనా మిగిలి ఉంటే ఆ వేడి పాలతో అది ఫుల్ఫిల్ అయిపోద్ది ఒక 1/2 అవర్లో. బ్రెయిన్కి పనేమి లేదు, కిందకి ఇన్స్ట్రక్షన్స్ పంపించక్కర్లేదు. ఇడేదో బిర్యానీ తిన్నాడు దాన్ని డైజెస్ట్ చేయి, దానికి బట్టే 4-5 అవర్స్. మీరు లేట్ నైట్ మనం తిన్న తర్వాత 4-5 గంటలు ఆ వర్క్ అయిన తర్వాత అప్పుడు నిద్ర వస్తుంది. అది ఎప్పుడవుతుంది, తెల్లవారుతుంది 4 గంటలకు, అప్పుడు మీకు నిద్ర వస్తూ ఉంటుంది. నా దగ్గర వర్క్ లేనప్పుడు ఓకే రైట్ స్లీప్ రిలాక్స్, సిస్టమ్ అంతా కామ్ డౌన్, రెస్ట్ తీసుకోండి అని చెప్పుద్ది. వెంటనే ఇమీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా అయిపోద్ది. కానీ ఫుడ్ ఏం తినకుండా పడుకుంటేనే కడుపులో ఒక రకంగా తిప్పుతున్నట్టు, నొప్పిలేసినట్టు, నిద్ర పట్టదు, ఆలోచనలు చాలా హ్యాపీగా గింతులేస్తుంటుంది లోపల, పీకలు అరుస్తూ ఉంటాయి, గోల చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అన్నం పెట్టమని కాదు, ఓహో సూపర్ ఇవాళ ఏమి పెట్టలేదు అని. 2-3 రోజులు అది ఉంటుంది, 2-3 రోజుల తర్వాత ఏమి ఉండదు. నువ్వు అలవాటు చేసేసావు. సూర్యాస్తమయం తర్వాత ప్రకృతిలో ఒక్కసారి వెళ్ళి చూడండి, 9 గంటలకి 10 గంటలకి ఏ జీవైనా అనో తింటుందా? 84 లక్షల జీవరాశి గురించి మాట్లాడుతాం, మనం తింటుందేమో చూడండి, మన కంటికి కనిపించే తింటాయి. మీ ఇంట్లో ఏదైనా ఒక పెట్ ఉంటే, మీరు పెంచుకునే ఒక పెట్ ఉంటే దానికి మీరు పెడితే తింటది. మీరు దాని సహజ లక్షణాన్ని పాడు చేస్తున్నారు. మామూలుగా అయితే అది తినదు, ఏ జీవి కూడా తినదు. ఒకవేళ కొన్ని ఉంటాయి ఆవులు, అవి నెమరు వేస్తూ ఉంటాయి. ఒకవేళ తిన్నది ఏమైనా మిగిలిపోయి ఉంటే దాన్ని నెమరు వేస్తూ ఉంటాయి తప్ప తినవు. సృష్టికి విరుద్ధం అమ్మ సూర్యాస్తమయం తర్వాత తినటం అనేది. ఒక 2 రోజులు అలవాటు చేసాం, డస్ట్బిన్ లో చేసాం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే, అంతకు మించి ఇంకేముండదు. ఓకే, ఇలా ఫుడ్ స్కిప్ చేస్తే ఖచ్చితంగా అంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనే ఫీలింగ్ లోనే ఉంటున్నాం కదా సార్. వస్తున్నాయి కూడా హెల్త్ ఇష్యూస్, బయటకు వస్తున్నాయి, లోపల ఉన్నవి బయటకు వస్తున్నాయి, క్లీన్ అవే ప్రాసెస్ లో జరుగుతున్నాయి. అది భయపడక్కర్లా, అది ఏదైనా వస్తే అది క్లీన్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. అప్పటి వరకు మీకు తెలియదు. నిన్నటి వరకు ఉన్న రోగం మనకు తెలియలేదు, ఇవాళ భోజనం మానేస్తే బయటకు వచ్చింది అంటే అది క్యూర్ అవ్వడానికి సిద్ధంగా ఉండి మీకు కనిపించింది. ఇంట్లో ఎక్కడో ఎలకలు ఉన్నాయమ్మా, అది కనపడకుండా లోపల దొలుచుకుంటూ వెళ్తున్నాయి, మీకు ఏం చేయదు. ఒకసారి కనిపించిందంటే ఎలక ఉంది, దాన్ని చంపడానికి మందు పెడుతున్నాం కదా. అప్పుడు మీరు డిసీజ్, మీకు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో దాని గురించి ఆలోచించారు. తుమ్ములు వస్తున్నాయి, లేకపోతే ముక్కులోంచి చీముడు గారుతుంది, వాటర్ వస్తుంది, ఫీవర్ వచ్చింది, కళ్ళలో ఏదో పుసుకులు వచ్చినాయి, కళ్ళు ఎర్రగైనాయి. అప్పుడు మీరు ఇమీడియట్ గా ఆలోచిస్తారు, నా కళ్ళు ఎందుకు ఎర్రగైనాయి, ఓహో లివర్కి. అంటే మీరు మామూలుగా ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఐ డ్రాప్స్ ఇస్తారు ఆ ఎరుపు తగ్గడానికి, కానీ లివర్లో ఏదో జరుగుతుంది డ్యామేజ్, అందుకని కళ్ళలో రిఫ్లెక్ట్ అవుతుంది. లివర్ ఏమైందని ఆలోచించి ఆ టాక్సికేషన్ తీసేస్తే ఆటోమేటిక్గా కళ్ళు మళ్ళీ బ్రైట్గా అయిపోతాయి. లివర్ ఎఫెక్ట్ అయితే ఐస్ లో తెలిసిపోతుందా సార్? ఓకే, ఊపిరితిత్తుల ఎఫెక్ట్ అయితే ముక్కులో తెలుస్తుంది, కిడ్నీలో ఎఫెక్ట్ అయితే చెవుల్లో తెలుస్తుంది, స్ప్లీన్లో ఎఫెక్ట్ అయితే లిప్స్లో తెలుస్తుంది, లార్జ్ ఇంటెస్టైన్స్లో ఎఫెక్ట్ అయితే చిక్స్ మీద తెలుస్తుంది. ఫేస్, మీ బాడీలో లోపల ఇంటర్నల్గా ఉన్న ఆర్గాన్స్కి ఎక్స్పోజర్. మొహం అంటే పూర్వం మొహం చూసి చెప్పేసారు మీకు ఈ రోగం ఉంది, తర్వాత ఇంకొంచెం డెప్త్కి వెళ్తే నాడి పట్టుకుని చెప్తారు, వాత పిత్త కఫాల్లో బ్యాలెన్స్. మీ ఫేస్ బ్రైట్ గా ఉందంటే మీకు లోపల ప్రాబ్లమ్స్ లేవు. మీరు కొంచెం డల్గా ఉన్నారు, ఇక్కడ ఏవో క్యారీ బ్యాగ్స్ వచ్చినాయి. అయితే మనం ఈ గ్రాఫిక్స్ లో క్యారీ బ్యాగ్స్ తీసేయడం కాదు, ఒరిజినల్ గా క్యారీ బ్యాగ్స్ తీయాలంటే మీకు కూడా లివర్ కి సంబంధించిన ఇబ్బంది ఏదో కనిపిస్తుంది. అవునా సార్? డిహైడ్రేషన్ ఉంది మీ లివర్ లో. ఓకే, మీరు ఆయిల్స్ లో ఎసిడిక్ నేచర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండొచ్చు, మీరు వాటర్ ఎక్కువ తీసుకుని గ్రీనిష్
దొండకాయలు జ్యూస్ తాగండి, మీ ఫేస్లో కొంచెం బ్రైట్నెస్ వస్తుంది. పచ్చిదేనా సార్? ప్యూరిఫికేషన్, లివర్ ప్యూరిఫికేషన్ ఓకే మనకు ఫేస్లో చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. ఓకే ఓకే. అలా అంటే పూర్వం అలా మొహం చూసి చెప్పేసేవారు మీకున్న ప్రాబ్లమ్స్ ఇవి అని. మన ఫేస్ని మనం బాగుంచుకోవాలి. అందుకనే రెగ్యులర్గా మొహానికి నలుగు పెడతారు. అవును. మీరు మొహానికి నలుగు పెట్టేది మీరు అనుకుంటారు ఈ పిగ్మెంటేషన్ ఇవి పోవడానికి. మీరు ఆ ప్రెజర్ పెట్టడం వల్ల కిడ్నీసు, లివరు, లార్జ్ ఇంటెస్టైన్స్, లంగ్స్, స్ప్లీను, ఈ ఇక్కడ ఆయిల్ రాసి మసాజ్ చేయడం వల్ల కిడ్నీస్ ఇవన్నీ యాక్టివ్ అవుతాయి. అక్యుప్రెజర్ పాయింట్స్ కదా, మన శరీరం 365 ఎనర్జీ సెంటర్ పాయింట్స్ తోటి యాక్టివ్గా నడుస్తుంటుంది. మనకి సంవత్సరానికి 365 రోజులు. మన శరీరంలో 12 ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉన్నాయి మనకి, నెలకి సంవత్సరానికి 12 నెలలు. అవన్నీ కూడా మన కాళ్ళలోను, చేతుల్లోను, మొహం మీద మీరు రెగ్యులర్గా ఫేస్కి మసాజ్ ఆయిల్ పెట్టి నలుగు పిండి పెట్టి చూడండి, మీ లోపల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది, హెల్త్ కూడా మెరుగుపడుతుంది. ఏం ఆయిల్ యూజ్ చేయాలి సార్ ఆయిల్ విషయానికి? కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఏదైనా మంచిది. ఓకే. అలాగే ఒక 2 చుక్కలు నైట్ పడుకునేటప్పుడు 2 చుక్కలు ఆవు నెయ్యిని ముక్కలు వేసి చూడండి, మీకు చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటుంది, మంచి స్లీప్ వస్తుంది, బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, మీకు కిడ్నీస్ ఫిల్టర్ అవుతాయి, లంగ్స్ క్లియర్ అవుతాయి. చాలా సమస్యలు ఫేస్ మీదే వైద్యం చేసేయచ్చు అమ్మా. స్కాల్ప్ ఆక్యుపెంచర్ అని ఒక నేర్చుకున్నాను నేను. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్స్లో నీడిల్ వేయడం ద్వారా రోగాలు క్యూర్ అయిపోతాయి. ఓన్లీ ఇక్కడ, ఇంకెక్కడే అసలు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్నీనా సార్? ఎటువంటి ప్రాబ్లం? A to Z స్కాల్ప్ ఆక్యుపెంచర్ అది. అలాగే చెవు మీద ఈ చెవు భాగంలో నీడిల్ వేయడం ద్వారా కూడా ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోతాయి. అవన్నీ మనకు తెలియదు, నేర్చుకోలేము. చేతికి నూనె రాసుకొని శుభ్రంగా బాగా మసాజ్ చేయండి, శనగపిండి పెట్టి తోమండి, అయిపోయింది, క్లియర్. చాలా వరకు రోగాలు 42 రోజులు చూడండి, మీ ఫేస్లో బ్రైట్నెస్ వస్తుంది. అంటే లోపల ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గిపోయినాయి కదా, ఫ్రైట్లో బ్రైట్నెస్ వచ్చింది. మనం క్రీమ్ వేస్తే బ్రైట్గా కనిపించడం కాదు, లోపల ఇంటర్నల్గా క్లియర్ అయింది కాబట్టి ఫేస్లో ఆ బ్రైట్నెస్ వచ్చింది. అందుకనే మనకి తైల మర్దనం గుణవర్ధనం అంటారు. ఒంటికి కూడా, శరీరం అంతా కూడా ఆ ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి. అంటే నేను చేసేవి చెప్తున్నాను, ఇవన్నీ నేను చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు సరదాగా ఎర్రచందనం చెక్క అరగదీసి ముల్తానా మట్టిలో కలిపి ఫేస్కి పెడుతుంటాను, టాక్సిన్స్ ఏమైనా ఉంటాయి. అంటే ఇక్కడ క్లియర్ అయింది, బ్రైట్ వచ్చింది అంటే అది స్టాండర్డ్, టెంపరీ కాదు. ఎందుకంటే లోపల ఆ ప్రాబ్లం ఏదైనా ఉంటే నాకు, అంటే నేను ఎందుకు పెట్టాను అంటే నాకు ఇక్కడ పొక్కు వచ్చింది, చిన్న మచ్చగా వచ్చింది. అంటే నేను ఏదైనా కుంకుమ వాడుంటే అది అన్న నన్ను డ్యామేజ్ చేసి, ఇక్కడ డ్యామేజ్ కాదు, ఈ డ్యామేజ్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు నలంద విశ్వవిద్యాలయం నుంచి ఒక గురువుని, ఒక అరబ్ కంట్రీస్లో ఒక రాజుకి ఒక అనారోగ్యం వస్తుంది. ఎన్ని రకాల మందులు వాడినా పనిచేయు, తగ్గదు. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఆయన ఇక ప్రాణం పోద్ది. ఆయన ఏంటంటే భారతదేశం నుంచి ఒక హిందూ వచ్చి నాకు ట్రీట్మెంట్ చేస్తే నేను చేయించుకోవాలా, నేను బ్రతకాలా అనే ఉద్దేశంతో ఇక కాంటుబట్ పొజిషన్లో అక్కడ ఉన్న వాళ్ళు చుట్టూ అందరూ ఒప్పిస్తే ఇక్కడ నుంచి పిలిపిస్తారు, ఆయన తీసుకెళ్తారు. ఆయనకు వచ్చినటువంటి డిసీజ్ అవన్నీ చూస్తాడు. ఆయన చూసి మందులు చెప్తారు. నేను ఈ హిందూ ధర్మాన్ని నేను యాక్సెప్ట్ చేయను, ఒప్పుకోను అంటాడు. ఆయన ఆలోచించి ఆ గ్రంథం ఉంటుంది కదా ఖురాన్, దాన్ని తీసుకొచ్చి నాకు ఇమ్మంటాడు. ఆయన దాన్ని పట్టుకెళ్ళి మళ్ళీ తీసి 42 రోజులు ఈ గ్రంథాన్ని చదవండి పూర్తిగా అంటారు. ఆయన వెళ్ళిపోతాడు. 42 రోజులు చదివిన తర్వాత ఆయనకి రోగం క్యూర్ అయిపోయింది. ఆయన మందు వాడనన్నాడు, వాడడానికి ఆయన ఇష్టపడలేదు. ఆ ఖురాన్ పట్టుకెళ్ళి, గ్రంథాన్ని పట్టుకెళ్ళి ఆయన ఆయుర్వేద మూలికల రసాన్ని, సారాన్ని పేజీలకు రాశారు. ఆయన చదివేటప్పుడు తిప్పుతున్నాడు కదా, చేతులతో తిరిగేశాడు, కంటితో చూశాడు. అందులో ఉన్నటువంటి ఆ భస్మం చూడడం ద్వారా, చూపు ద్వారా కంటిలోంచి లోపలికి వెళ్ళింది, తాకడం ద్వారా చేతిలోంచి వెళ్ళింది. బుక్ పూర్తయ్యే లోపు వ్యాధి క్యూర్ అయిపోయింది. స్పర్శ ద్వారా వైద్యం చేయొచ్చు, చూపు ద్వారా వైద్యం చేయొచ్చు. ఇలాంటివన్నీ అందుబాటులో ఉన్నాయా సార్? ఉన్నాయి. అంటే ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నాయి, సాధన చేయాలి. 7th సెన్స్ అనే సినిమా చూసారా? చూడలేదు సార్. సూర్యాది 7th సెన్స్ అనే సినిమా ఉంటుంది, అది డిఎన్ఏ మీద వర్క్ చేశారు వాళ్ళు. అందులో వచ్చిన విలన్స్ కంటితోనే మ్యానిపులేట్ చేస్తారు, మీ మైండ్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. ఇక్కడంతా గేమ్ అంతా మైండ్ గేమ్ అమ్మా. అన్ని అనారోగ్యాలకి మందు తయారు చేసేది మైండే. డోపమైన్ రిలీజ్ చేస్తుంది, డైక్లోఫినాక్ని రిలీజ్ చేస్తుంది, పారాసిటమాల్ని కూడా రిలీజ్ చేస్తుంది. మనం కాలికి దెబ్బ తగిలింది, మెడిసిన్ ఎక్కడ వేస్తున్నాం? కాలికి వేస్తున్నావా? లేదు, నోట్లో వేస్తాం. ఒకవేళ అంటే పైన కూడా పూతగా వేస్తున్నాం.
మెడిసినల్గా పనిచేయాల్సింది యాంటీబయాటిక్ లోపల నుంచి. పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళింది అక్కడికి? బ్రెయిన్ సిగ్నల్స్ పంపించి ఒక మెడిసిన్ అక్కడ పంపించింది. అది హీలింగ్ ప్రాసెస్. ఇదంతా మైండ్ గేమ్. మైండ్ని మన ఆధీనంలో తెచ్చుకోవడానికి మన హిందూ సాంప్రదాయంలో మంత్రాలు ఇవ్వబడినాయి. ఆ మంత్రాలు ఇది కూడా నా జీవన విధానంలో నేను ఇంటికి వచ్చేసిన తర్వాత 7:30 to 9:30 అనుష్ఠానం, సూర్యోపాసన, సూర్య ఆరాధన, ఓకే, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ, ఆదిత్య హృదయం, గాయత్రి మంత్రం, ఓం మణి పద్మాయన మహామంత్ర జపం, ఇవన్నీ కూడా మనం మన జీవన విధానంలో నేను ఇలా హెల్దీగా యాక్టివ్గా ఉండడానికి. ఓకే, మీరు ఇదే విషయం సెలబ్రిటీస్ని అడిగారు అనుకోండి, మీ ఆరోగ్య రహస్యం అని కోకోకోలాలు లిస్ట్ చెప్తారు, థమ్సప్లు. ఒక ఇంటర్వ్యూ చూసా, నేను నైట్ పడుకునేటప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నాను. తప్పది, మన సిస్టమ్కి అది విరుద్ధం. నేను ఆయనతో మాట్లాడాలనుకున్నాను కూడా, అలా ఎంకరేజ్ చేయకూడదు. ఐస్ క్రీమ్ తినడం అనేది మన శరీర తత్వానికి విరుద్ధం. ఓకే, ఎందుకంటే అప్పుడు మనం టెంపరేచర్ డౌన్ అవుతూ ఉంటుంది మన సిస్టంలో. ఈవినింగ్ మన ఫుడ్ ఆపేస్తే అది ఈ ఐస్ క్రీమ్ వేయడం వల్ల ఇంకా డౌన్ అయిపోయి -డిగ్రీలోకి వెళ్ళిపోతుంది. నువ్వు తిన్నది పదార్థం, అది ఏదో చిన్న ప్రాపర్టీ అయితే వేరే అనుకోవచ్చు, అది మళ్ళీ టెంపరేచర్ అప్ చేసుకుని ఈ ఐస్ క్రీమ్ని డైల్యూట్ చేయాలి, డైజెస్ట్ చేయాలి. అందుకని అది చాలా చాలా ఇబ్బందిని గురి చేస్తుంది. మరి నేను ఐస్ క్రీమ్ తినడం నా ఆరోగ్య రహస్యం అని చెప్పిన ఆయన ట్రీట్మెంట్ చేయించుకుంటారు, చర్మం మెరుగుపడడానికి చర్మానికి ఇంజక్షన్లు చేయించుకుంటారు బ్రైట్గా ఉండడానికి. అదెందుకు చెప్పరు? అంటే మిమ్మల్ని ఫాలో అవుతున్నాం మేము, ఐస్ క్రీమ్ తినడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి. అవి చెప్పకూడదు, మనం ఎంకరేజ్ చేయకూడదు, అది ధర్మం కాదు. హెల్దీ డైట్స్ చెప్పాలి. అవును, మీకులా లక్షలు పెట్టి స్కిన్ బ్రైట్నెస్ పెరగడానికి ఇంజక్షన్లు చేయించుకోలేము, అది హెల్దీ కాదు. అందుకని హెల్దీ ఏంటంటే ఆఫ్టర్ సన్సెట్ మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఒకవేళ అవసరం ఉంది తీసుకోవాలనుకుంటే వేడివేడిగా ఉండేటువంటి పదార్థాలు, పాలు లేదంటే వేపుడు జావ లాంటివి తీసుకోవాలి. అలవాటు పడిన జీవితం ఏమీ తినకుండా ఉండలేం కాబట్టి ఈజీ డైజెస్టబుల్గా ఉండాలి. సిస్టాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి, వేడిగా ఉండాలి. పాలు తాగడం అనేది జీవన విధానంలో మనకి చాలా ముఖ్యం. మరి మీకు డౌట్ రావచ్చు, మరి ఏ డౌట్? పాలు తాగడం తప్పు అంటున్నారు కొంతమంది, ఎంతవరకు కరెక్ట్? ఓకే కదా, మీకు ఆ డౌట్ వచ్చిందా? చాలా మంది అంటున్నారు పాలు తాగొద్దు అంటున్నారు సార్. మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయానికి భారతదేశ జనాభా 30 కోట్లు, ఆవులు 130 కోట్లు. ఇంత గోసంపద ఏం చేసేది? మనల్ని రక్షించేది. శ్రీకృష్ణుడు వెన్న తిన్నాడు, అంటే పాలును వాడకుండా ఉంటే వెన్న ఎక్కడి నుంచి వచ్చింది? సంథింగ్ ఏదో చేసేవారు కదా, అంటే వేరే యుగంలో. ఈ యుగం గురించి మాట్లాడుకుంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఒక పుట్టలో పడుకుని పాలు తాగారు అన్నారు. పాలు తాగడం తప్పు అయితే ఆయన పాలు ఎందుకు తాగారు? అంటే ఇప్పుడు రాను రాను అన్ని కలుషితం అయిపోయినాయి కదా. అదే కల్తీ పాలు తాగడం తప్పు అని చెప్పాలి. పాలు తాగడం తప్పు, దానికి ఏదో చెప్తారు, దాంట్లో ఏదో ఒక పాలలో ఏదో ఒక పదార్థం ఉంటుంది, అది మనిషిని పాడు చేస్తుంది అని. అది మీకు కల్తీ పాలలో ఉండొచ్చేమో, కానీ ఆవు పాలలో ఎలాంటి అశుద్ధాలు ఉండవు, అది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కీరో గురించి విన్నారా? కీరో పామిస్ట్రీలో స్పెషలిస్ట్. కీరో జ్యోతిష్ శాస్త్రంలో, పామిస్ట్రీలో ఆయన ఎలా చేయి చూసి మీ గతాన్ని భవిష్యత్తుని కూడా చెప్పేసేవారు. అంత అంత నాలెడ్జ్ ఎక్కడొచ్చింది అంటే ఆయన 3 సంవత్సరాల పాటు కేవలం పాలన్నం మాత్రమే తిన్నారు, ఇంకేం తినలే. పాలతోటి మాత్రమే అన్నం తిన్నారు, ఇంకేం తినలేదు ఆయన, తినదు పాలన్నం. దానివల్ల ఆయనలో ఉన్నటువంటి నాలెడ్జ్ అంతరాలు దాటిపోయింది. మీ భవిష్యత్తుని, మీ రాబోయే భవిష్యత్తును కూడా చూసేంతటువంటి నాలెడ్జ్ పెరిగింది. సాత్విక ఆహారం మనిషి యొక్క జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. ఎలా బ్రతకాలి, నేనేమని చెప్పడానికి నువ్వు ఇలా బ్రతుకు, నువ్వు ఇది తిను ఇది తినకూడదు అని అంటే నా దగ్గర అది ఉంది కాబట్టి, ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను చెప్తుంటే నువ్వు వింటున్నావు. నువ్వు కూడా తయారవచ్చు. ఎప్పుడు సాత్విక ఆహారాన్ని నియమబద్ధంగా తింటే ఎవరితోటి చెప్పించుకోవాల్సిన స్థితి లేకుండా అవసరమైతే ఒక 10 మందికి చెప్పే విధంగా నిన్ను మారుస్తుంది. నేను కూడా వినేవాడిని, నేను కూడా చూసేవాడిని. 2013, 14 నుంచి 17, 18 వరకు కూడా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు, సామవేద షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు, కొన్ని వీడియోస్ బాగా చూసిన తర్వాత నాలో కూడా ఇన్స్పిరేషన్ వచ్చి నేను కూడా మారిన తర్వాత 2017లో మొదలుపెట్టాను. నాన్ వెజ్ తినడం మంచిది కాదు, సాత్విక ఆహారం తినాలి, సాధన చేయాలని. ఈరోజు 2024 నేను కూడా చెప్తుంటే మీరు వింటున్నారు.
జ్ఞానం వృద్ధి అవుతుంది. నేను చెప్పేది నేను చెప్తుంటే వినండి అని కాదు, ఆలోచించండి, సాత్విక ఆహారాన్ని తినండి, ప్రకృతితో మమేకం అవ్వండి, మీరు కూడా ఒక మంచి స్థితిలో ఉంటారు, మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, శక్తిని పొందండి, శక్తివంతులు అవ్వండి. శక్తి డబ్బులు తయారు చేస్తుంది, అందరికీ డబ్బు అవసరం, దానికోసం పరిగెట్టాల్సిన అవసరం లేదు. అది ఎండ్ ప్రోడక్ట్. మామిడి విత్తనం వేస్తే దాంట్లో శక్తి ఉంటే అది మొక్కై 100% కాయలు కాస్తుంది, నో డౌట్. ఫ్రూట్స్ 100% వస్తాయి. మనం వేసింది మంచి విత్తనం అయితే రిటర్న్స్ ఒకటి కాదు, ఒక టెంకేస్తే ఒక మామిడి చెట్టు వస్తుంది, 100 కొద్దీ కాయలు కాస్తుంది. ఎండ్ ప్రోడక్ట్ డబ్బు డెఫినెట్గా వచ్చి తీరుతుంది, నో డౌట్. దానికోసం మనం పరిగెట్టొద్దు, దానికోసం పని చేయొద్దు. శక్తి కోసం ప్రయత్నం చేయండి, శక్తి వస్తే డబ్బు ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఓకే, ఇది నా లైఫ్ స్టైల్. నాకు దేని మీద వర్రీ లేదు. నేను డబ్బు సంపాదించాలి అని ఎక్కువ యావగేషన్ పెట్టుకోను, నాకు ఇది కావాలి దాని మీద యావగేషన్ పెట్టు. నాకు రాసి పెట్టున్నది ఏది కూడా నాకు దక్కకుండా పోదు. నాది అనేది ఎవరు కూడా దొబ్బేయలేరు. అది పోయింది అంటే నాది కాదేమో అందుకని వెళ్ళిపోయింది అంటే ప్రయత్నం చేయకుండా ఉండవు. అర్థమవుతుంది ఏం పోయింది, ఏం పోగొట్టుకున్నాం అనేది మనకు అర్థమవుతున్నప్పుడు దాని గురించి పెద్దగా మనం వర్రీ అవ్వం. వర్రీస్ ఏమీ లేవు కాబట్టి హాయిగా నిద్రపోతుంది. నిద్ర చాలా అవసరం. నిద్రే మనిషిని చాలా వరకు హీల్ చేసేస్తుంది. చాలా అనారోగ్య సమస్యలకు నిద్రే పరిష్కారం. ఇప్పుడు జనాల దగ్గర లేనిది ఆ నిద్ర. దానివల్ల యాంగ్జైటీ, డిప్రెషన్, ఇక డిఫరెంట్. అందుకని వాళ్ళని అందులోంచి బయటికి తీసుకురావడం కోసం ఈ ప్రాణశక్తిని ప్రసరించడం ఎలా, సూర్యుడి దగ్గర నుంచి ప్రాణాన్ని పొందడం ఎలా, సన్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా లైవ్స్ అవి చేస్తూ, వీడియోస్ అవి చేస్తూ, జనాల్ని మోటివేట్ చేస్తూ నేను తెలుసుకున్న విషయాన్ని 10 మందికి మీ ద్వారా అప్పచెప్తున్నాను. నిజంగా మోటివేట్ అవుతుంటాం సార్, విన్నంతసేపు నిజంగానే ఇది చేయాలి అది చేయాలి అలా పాటించాలి అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి, నాకు కూడా. తర్వాత ఆచరణలో పెట్టే విషయానికి వచ్చేసరికి అన్నీ పోతాయి. అందుకని సండే అంటే పవర్ ఉంది కదా, నేను పవర్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మోస్ట్ పవర్ఫుల్ డే సండే, ఆదివారం. ఇది భారతదేశానికి, భారతదేశంలో ఉన్నటువంటి మనకి చాలా ఉపయోగం. ఒక్క సండేని డెడికేట్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఒక్క సండే. మిగతా శనివారం వరకు మీ ఇష్టం. శనివారం సాయంత్రం 7-8 గంటల వరకు, మళ్ళీ అర్ధరాత్రి 12 గంటల వరకు అలా పెట్టుకోవద్దు. శనివారం వరకు మీ ఇష్టం, 6 గంటల వరకు, 7 గంటల వరకు. ఆదివారం ఒక్కటే వదిలేయండి. సోమవారం ఉదయం నుంచి మళ్ళీ మొదలు పెట్టండి. ఇది మళ్ళీ ఆదివారం అర్ధరాత్రి 12 దాటితే సోమవారం వచ్చేసింది కాదు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు మీ ఇష్టం, మీ జీవితం. ఆదివారం ఒక్కటే డెడికేట్ చేయండి. మీ లైఫ్లో మార్పు రాకపోతే ఇదే కెమెరా ముందు, ఇదే ఐ డ్రీమ్లో నా కాలర్ పట్టుకుని నన్ను అడగండి, మీ జీవితంలో మార్పు రాకపోతే. ఒక్కటి ఇవ్వండి, ప్రకృతికి ఇవ్వండి, మీకోసం మీరు బ్రతకండి. ఎంత హ్యాపీగా ఉంటారు. మీ జీవితాల్లో మార్పులు, అద్భుతాలు, మిరాకిల్స్, నో డౌట్. అందుకని అంటే ఏదో ఒక విషయాన్ని తెలుసుకుని వచ్చి చెప్పేసి వెళ్ళిపోతే అవ్వదు అని సన్ స్పిరిచువల్ సొసైటీ అనే ట్రస్ట్ పెట్టాను. నాకు ఒక బాధ్యత నేను పెట్టుకున్నాను. మిమ్మల్ని మార్చాలి అన్నప్పుడు మిమ్మల్ని నేను వెంటపడాలి. అంతే. ఇది వాళ్ళు చెప్పేసారు, మీరు వినేశారు, రేపు ఎప్పుడో అయిపోయింది, ఒక 3 నెలల తర్వాత కనిపిస్తే మీరు అలాగే ఉంటారు. అందుకని సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టాను. రెగ్యులర్గా వీడియోస్ రావాలి. అందుకని రెగ్యులర్గా వీడియోస్ రావాలి, రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. అందుకని ఒక కాంటాక్ట్ నెంబర్, ఒక వెబ్సైట్, డౌట్స్ వస్తూ ఉంటాయి ఇందులో ఏం చేయాలి, ఎలా చేయాలి అని. ఆ క్లారిఫై ఇవ్వడం కోసం ఎక్కడికక్కడ విక్రమాదిత్యాలను తయారవ్వమంటున్నాను. నేను హైదరాబాద్లో ఉంటాను, నా వల్ల అవ్వదు. కొంతమందిని తయారు చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బయటికి రావాలి. బయటకు వస్తే మీరు మీ ఏరియాకి విక్రమాదిత్య అవ్వాలి. విక్రమాదిత్య అనే ఆయన ఉజ్జయిని సామ్రాజ్యంలో ఈ యుగంలో 2000 సంవత్సరాలు బ్రతికినటువంటి సూర్యోపాసకుడు ఆయన. విక్రమాదిత్యుడు చక్రవర్తి. భూమి మీద నుంచి ఇంద్రలోకానికి వెళ్ళి మానవ దేహంతో ఒక ఇంద్ర సింహాసనాన్ని కిందకి తీసుకొచ్చిన వ్యక్తి, సామాన్యుడు కాదు ఆయన. ఈ పేరు ఆయనది. నాకు అనుకోకుండా నాకు మరొక పేరు మనకి తల్లిదండ్రులు పెడతారు, ఈ పేరు నాకు ఒక మిత్రుడు పెట్టాడు. ఓ, పేరెంట్స్ పెట్టింది ముందు నుంచి ఉన్న నేమ్ కాదా సార్? సన్ స్పిరిచువల్ సొసైటీ అని పెట్టాను కదా, ఇది పెట్టడానికి ముందే విక్రమాదిత్య అనే పేరు నాకు అతను, నేను ఒక సినిమాకి హీరో క్యారెక్టర్ పేరు విక్రమాదిత్య, అతను కథ చెప్పాడు. ఆ కథలో క్యారెక్టర్ పేరు విక్రమాదిత్య. అతను నా పేరుని అలా ఫీడ్ చేసుకున్నాడు విక్రమాదిత్య 15 ఏళ్ల క్రితం.
అయిపోయింది. ఆ ట్రావెల్ ముగిసిపోయింది. తర్వాత 2017లో మళ్ళీ కనిపించాడు. సార్ మీ అసలు పేరు తెలుసుకోవచ్చా? శ్రీనివాస్ రెడ్డి అమ్మ నా పేరు. ఓ శ్రీనివాస్ రెడ్డి. నేను సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను హీరోగా యాక్ట్ చేసే సమయంలో నాకు ఒక కథ చెప్పినప్పుడు ఆ కథలో క్యారెక్టర్ పేరు విక్రమాదిత్య. అతను దాంట్లో అలాగే ఫీడ్ చేసుకున్నాడు. ఇది 2006లో జరిగింది. మళ్ళీ అతను 2017లో కనిపించాడు నాకు. ఓకే. ఆ 2017లో మళ్ళీ నన్ను అతను అలా పిలవడం మొదలుపెట్టి ఆ తర్వాత మళ్ళీ అది ఎండ్ అయిపోయింది. 2020లో నేను సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టడం జరిగింది. ఆ ట్రావెల్లో ఒక మిత్రుడు ఈ పేరుకి ఆ సన్ స్పిరిచువల్ సొసైటీకి మ్యాచ్ అవ్వట్లేదు, అంటే నువ్వు అక్కడ ఆ శ్రీనివాస్ రెడ్డి యాక్టర్ హీరో దాన్ని మార్చుకుంటే బాగుంటుంది, ఆ ముద్ర మళ్ళీ నీ మీద ప్రభావం చూపిస్తుంది కదా అన్నప్పుడు వీరభద్ర శర్మ అని నా శ్రేయోబలాసి, నా బ్రహ్మ, నాతో పాటు ఈ ఆధ్యాత్మిక విషయంలో నాకు సహాయం చేసినట్టు ఆయనతో వారణాసిలో విక్రమాదిత్య నామకరణం వారణాసిలో వీరభద్ర శర్మ చేతుల మీదుగా విమలాదిత్యుడి గుడిలో జరిగింది. వీకున్నటువంటి ఎనర్జీ అంటే ఏదో అవినాభావ సంబంధం. మీరు ఇప్పుడు వశిష్ఠ అనే పేరు వింటున్నారా? డైరెక్టర్ వశిష్ఠ, చిరంజీవి గారితో సినిమా జరుగుతుంది. ఆ పేరు కూడా, పేరులో ఉన్న వైబ్రేషన్ కూడా నేనే కాల్కులేట్ చేసి పెట్టడం జరిగింది. అంటే నన్ను వెంటాడుతూ విక్రమాదిత్యగా ఇక్కడ తీసుకొచ్చింది. అది సామాన్యమైన పేరు కాదు, అంటే పేర్లు కొన్ని వెతుక్కుంటూ వస్తాయి. అలా జరుగుతూ ఉంటుంది. ఏంటంటే మన ప్రకృతికి కనెక్ట్ అయితే ఇవన్నీ కూడా ప్రకృతి మనకు అందిస్తుంది. నేను బయటకు వెళ్ళినప్పుడు అదే అనుకుంటాను, ఐఎమ్ ఇన్ ద యూనివర్స్. యూనివర్స్ ఈస్ కన్స్పైరింగ్ టు మేక్ మీ హెల్తీ ఆర్ హెల్దీ ఆర్ హ్యాపీ ఆర్ ప్రాస్పారిటీ. మనం ఏది అనుకుంటే అది ప్రకృతి ఇస్తుంది. అంటే ఏదో కూర్చుని ఈ మధ్య ఏదో చెప్తున్నారు, చేతుల మీద రాసుకుంటే ఆ మంత్రాన్ని చేసేస్తే రాదు. మీరు ప్రకృతిలోకి వెళ్ళాలి, ఆ సాధన చేసి అప్పుడు నేను ప్రకృతిలో ఉన్నాను, ప్రకృతి నాకు సహాయం చేస్తుంది, చేతులు రెండు పైకెత్తి ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకున్నప్పుడు అప్పుడు పని చేస్తా. కానీ పేపర్ల మీద రాసేస్తాను మంత్రాన్ని అనేస్తే అది మంత్రం కూడా కాదు, ట్యూన్ చేయడం. అది దాన్ని ఏదో అన్నారు, కోడ్సా, యూనివర్సల్ కోడ్స్ ఏదో చెప్పేసి అంటుంటాను. ఓకే, అది ఖచ్చితంగా మనం రాస్తే అయిపోదు, సాధనలో తెచ్చుకోవాలి, కనెక్ట్ అవ్వాలి. అప్పుడు 100% పనిచేస్తుంది. అంటే నేను చాలా రీసెర్చ్లు చేశాను యూనివర్స్ గురించి, ఎనర్జీస్ గురించి, సూర్యశక్తి గురించి. అందుకని అంటే కొంతమంది చెప్పేసి వదిలేస్తే మర్చిపోతారు. అవును, మీకు సండే వస్తే 100% నేను గుర్తొస్తాను. ఎందుకంటే ఇంత గట్టిగా తింటే నాశనం అయిపోతావు, తింటే పోతావు, నీకు వచ్చిన సమస్యకి ప్రతి కారణం, నీ సమస్యకు నువ్వే కారణం, నీ అభివృద్ధికి కూడా నువ్వే కారణం. నేను కేవలం ఒక యాంటీనా, ఒక మీడియేటర్ని, నేను దాన్ని కనెక్ట్ చేయడానికి ఉన్నాను. ఇవి కొంచెం కఠినంగా ఉంటాయి. ఆదివారం తెలిసి మాంసం తింటే సంకనాకి పోతావు అని చెప్పినప్పుడు 2-3 సార్లు తింటాం, ఏమైనా ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు గుర్తొస్తుంది. విక్రమాదిత్య చెప్పాడు, చెప్పేవి కొంచెం గట్టిగా చెప్పాలమ్మా, వీటి వల్ల నీకు మంచిగా జరుగుతుంది తప్ప చెడు జరగదు, కాబట్టి ఇలాంటివి ఇలాగే చెప్పాలి. ఇవి చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళు చెప్పలేరు. సూర్య ఉపాసన గురించి, ఆదిత్య హృదయం గురించి వాళ్ళు చెప్తారు, దాంట్లో ఉన్న విధానం గురించి. ఇలా వాళ్ళు చెప్పరు. ఆదివారం ఇప్పుడు చెప్తున్నాను, తెలిసి ఇది తింటే తప్పు అని తెలిసి తిన్నావా, అది నిన్ను కుడిపేస్తుంది, నాశనం చేసేస్తా. నీ ఫైనాన్షియల్ బ్యాంక్ కరిగిపోద్ది. ఇది ఫైనాన్షియల్ బ్యాంకింగ్, ఇక్కడ ఉండేది, ఇక్కడ ఉండాల్సిన ఎనర్జీ. ఇది బాగుంటేనే మీకు డబ్బులు చాలా మంది లక్షలు సంపాదించేస్తున్నారు, కానీ చేతిలో నెల చివరికి వస్తువులకు ఏమి ఉండట్లేదు. నాభి పాడైపోయింది కాబట్టి డబ్బులు నిలవపోతుంది. ఇది బాగు చేయాలంటే ఆదివారం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. నో ఆయిల్, నో లిక్విడ్, ఇది ఆల్కహాల్, నో మీట్, నో సంసారం, మీరు ఫ్యామిలీ ఇది కూడా చేయకూడదు ఆదివారం. స్త్రీ అంటారు దాన్ని, మైథునం స్త్రీ, మద్యం, మాంసం, ఆయిల్, వితౌట్ ఆయిల్, ఇవన్నీ కూడా ఆదివారం చేయగలిగినప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంటారు, నో డౌట్. ఒక్క 12 ఆదివారాలు అంటే 3 నెలల పాటు చేసి చూడండి. 3 నెలల తర్వాత మీకు అలాగే ఉంటే, మీ జీవితంలో ఎలాంటి మార్పు లేకపోతే అడగొచ్చు నా కాలర్ పట్టుకుని. ఆయిల్ లేకుండా ఏం చేసుకొని తింటారు సార్? నేతితో తాలింపు పెట్టుకోవచ్చు, చాలా ఉన్నాయమ్మా. ఆయిల్ లేకుండా చేయలేదు, ఎందుకు లేవు, ఆప్షన్స్ ఉన్నాయి. నేను తినొద్దు అన్నాను, ఆయిల్ లేకుండా తినండి. అలాగని చెప్పేసి ఆయిల్ లేకుండా చికెన్ని నేను ఆవిరి పట్టుకుని తింటాను అంటే స్త్రీ తైల మధు మాంసము, మాంసం వద్దు, మద్యం వద్దు, మైదనం వద్దు, ఆయిల్ వద్దు. ఓకే, చేసి చూడండి, ఇవన్నీ పాటించాలి. చేసి చూడండి, డెఫినెట్గా మార్పు ఉంటుంది.
ఓకే. ప్రతి ఊర్లోనూ ఒక విక్రమాదిత్య, ప్రతి ఇంట్లోనూ ఒక విక్రమాదిత్య తయారవుతారు. 2000 సంవత్సరాలు బ్రతికేయక్కర్లా, ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా బ్రతకగలిగితే, ఏ అనారోగ్యం లేకుండా బ్రతకగలిగితే, హ్యాపీగా బ్రతకగలిగితే, ఆనందాన్ని అనుభవించగలిగితే. అందరికీ ఆనందం కావాలండి. నాకు ఐస్ క్రీమ్ తింటే ఆనందం, దాన్ని అనుభవించడానికి నీకు లేదుగా. ఇవాళ ఐస్ క్రీమ్ తింటే రేపు పొద్దున్న దగ్గు వస్తుంది, జలుబు చేస్తుంది, అనవసరంగా తినకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. తినొచ్చు, మీరు ఐస్ క్రీమ్ కూడా తినండి, తప్పు, అవసరం, ఇష్టం, దాని మీద వ్యామోహం విపరీతంగా ఉంది కాబట్టి. ఒకవేళ అది ఎప్పుడో ఒకసారి తిన్నప్పుడు ఆ దోషం పోవడానికి ఒక 2 స్పూన్ల ఆవు నెయ్యిని మరిగే వేడి నీళ్ళలో వేసుకుని తాగండి. ఈ ఐస్ క్రీమ్ వల్ల వచ్చినటువంటి దోషం ఏదైతే ఉందో అది పోతుంది. అలా అని చెప్పేసి రోజు తినేసి రోజు ఆవు నెయ్యి తాకండి. కోరిక చావట్లేదు కాబట్టి తినండి. నేను కోరికలు చంపకూడదమ్మా, తీర్చేసుకోవాలి. తినేసి అప్పుడు ఆవు నెయ్యి తాగారు అనుకోండి, దోషం పోతుంది. దోష పరిహారం ఉందా అని అడగండి, దానికి పరిహారం లేదు, తెలిసి చేస్తాం కాబట్టి. ఆదివారాలు చేయండి, ఒక 12 ఆదివారాలు. ప్రతి ఒక్కరు కూడా సండేనే, ప్రతి తల్లి తన ఇంట్లో తన కొడుకుని విక్రమాదిత్యగా చూడొచ్చు. ఆదివారాలు ఇంట్లో దయచేసి అమ్మలు వండకండి, పెట్టకండి. మీ పిల్లలకి బలం కాదు, బలమే కానీ అది కాదు. ఆదివారం ఒక్కటి మీరు డెడికేట్ చేయండి, మీ పిల్లల్ని ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులో చూస్తారు, నో డౌట్. ఒక్క సండే డెడికేట్ చేయగలిగితే జీవితంలో మీ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఇప్పుడు మీరు పిల్లలు సరిగా మాట వినట్లేదని, అల్లరి చేస్తున్నారని, ఏడ్ చేస్తున్నారని, గోల్ చేస్తున్నారని, స్కూల్కి వెళ్ళంటున్నారని, ఈ కాంప్లికేషన్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు ప్రతి తల్లిదండ్రులు. ఒక్క సండే డెడికేట్ చేయండి, పిల్లలకి సూర్యుడిని చూపించండి, ఆత్మకారకుడు. అంటే మన ఫిజికల్ బాడీకి లోపల ఉన్నటువంటి ఆత్మకి ఇంటర్లింక్ కనెక్షన్ బాగుంటే ఆ మనిషి జీవితాన్ని చాలా హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. ఆ కమ్యూనికేషన్ సరిగా లేదు, దాన్ని మనం ఇవ్వగలిగితే పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. లేదా మనం ఏదైతే చూడకూడదు అనుకుంటున్నాం అవన్నీ చూడాల్సి వస్తుంది. అందుకని ఒక్క సండే మీ ఇళ్లలో వండటం మానేయండి. అలా అని చెప్పేసి స్విగ్గీలు, జొమాటోలో ఆర్డర్ పెట్టి తెప్పించకండి. సండే ఒక్కరోజు డెడికేట్ చేసి చూడండి, మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు చూస్తారు. ప్రతి ఇంట్లోనూ ఆ హెల్దీ వాతావరణంతో, అంటే ఇప్పుడు డిస్ఈజ్, నేను చాలా హెల్దీగా యాక్టివ్గా ఉన్నానంటే డిస్ఈజ్లో లేను, ఈజ్లో ఉన్నాను. పొద్దుటే లేస్తాను, కేబీఆర్కి వెళ్తాను, మళ్ళీ నా యాక్టివిటీస్ అన్నీ చూసుకుంటాను, మళ్ళీ ఈవినింగ్ వెళ్తాను, శుభ్రంగా కేబీఆర్లో ఎనర్జీని తీసుకుంటాను. ఇది అందరికీ సాధ్యమే. వ్యామోహాన్ని, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా, అంటే సొసైటీ ఎలా మంచిది అవుతుందో నోరు మంచిదైతే లోపల ఉన్నటువంటి ఊరు కూడా మంచిగా ఉంటుంది. 12 మంది వ్యవస్థాపకులు లోపల ఉన్నారు, మేజర్ ఆర్గాన్స్, వాటి చుట్టూ అనుసంధానంగా చాలా ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి. అవన్నీ కూడా మనకి సొసైటీలో ఉన్నటువంటి మెంబర్స్ అనుకుందాం. ప్రకృతిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1,72,000,000,000 జీవరాశి ఈ చిన్న స్పేస్లో డైజెషన్ సిస్టమ్ దగ్గర ఉన్నాయంట. దాన్ని మనం బాడీ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఏం ఎలా లైఫ్ ఎలా వెళ్తుంది అనేది విచక్షణ కోల్పోతుంది. అవును సార్. దాన్ని మార్చుకుంటే అందరూ కూడా హెల్దీగా, హ్యాపీగా, హెయిరే కాదు, స్కిన్నే కాదు, దేనితోటైనా గోర్లతో సహా చాలా హెల్దీగా ఉండొచ్చు, నో డౌట్. ఇవన్నీ జరగాలంటే మీరు చెప్పినట్టు మన బ్రెయిన్ని ఆధీనంలో పెట్టుకుంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, అదొక్కటి కనుక చేస్తే చేయొచ్చు. అదొకటి చేయాలంటే మనం ఏం తింటున్నాం అనేది మనకు తెలియాలి. అది తినేది బాగుండాలి, దాంట్లో అది కింగ్ ఫుడ్ అయి ఉండాలమ్మా. మాంసం కాదు కింగ్ ఫుడ్, జీవం ఉన్నదాన్ని కింగ్ ఫుడ్ అంటారు. స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, ఇవి కింగ్ ఫుడ్. కింగ్ ఫుడ్ అంటే ఎక్కువగా ఒక పళ్ళు నిండా బిర్యానీ పెట్టుకుని తినడం కింగ్ ఫుడ్ కాదు. కింగ్ లాంటి అంటే కాస్ట్లీగా, అంటే రేట్ ఎక్కువ గురించి కాదు, వాటిలో జీవం ఉన్నదాన్ని కింగ్ ఫుడ్ అంటారు. జీవం తగ్గిన దాన్ని మంత్రి ఫుడ్ అంటారు. ఇక పూర్తిగా ఏమీ తినకుండా ఉండడాన్ని సైన్యంగా భావిస్తారు. అంటే మనకి కొలమానం ఎలా చెప్పారంటే, ఉదయం రాజులా తిను, మధ్యాహ్నం మంత్రిలా తిను, సాయంత్రం సేనాపతిలా తిను అంటే ఇది ఎక్కువ తిను తగ్గించు కాదు. ఎనర్జీ ఎక్కువ ఉంది, ఎనర్జీ తగ్గింది, అసలు ఏమీ లేదు. సాయంత్రం అయ్యే కొద్దీ ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండే ఫుడ్ తీసుకుంటూ ఏం ఉండదు, ఇంకా పాలలో ఇంకేముంటుంది, ఏం ఉండదు, ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదని చెప్పడం. వాడి ఇంట్లో ఏముంటాయి, సైన్యం, సేనాపతి, శ్రామికుడు ఇంట్లో ఏముంటాయి, ఏం ఉండవు అనే స్థితి మాట్లాడేది. అక్కడ మనకి ఎనర్జీ అవసరం లేదు. ఆ టైంలో ఎనర్జీ ఇచ్చావు అనుకో నిద్ర రాదు. నువ్వు ఎందుకు నిద్రపోతావు అంటే శ్రామికుడు అలిసిపోయాడు, అందుకని ఆడు ఏమీ తినడు, ఆడింట్లో ఏమి ఉండదు, అందుకని నిద్రపోతాడు. మీరు మంచి ఎనర్జెటిక్ ఫుడ్ పెట్టేస్తే ఎనర్జీ డ్రౌన్ అవ్వట్లేదు, బ్రెయిన్ రిలాక్స్ అవ్వట్లేదు, అందుకని నిద్ర రావట్లేదు.
మీకు అర్థమైందా? సార్ నిద్ర రాకపోవడానికి కారణాలు మీరు కింగ్ ఫుడ్ నైట్ ఇస్తున్నారు అవును హెవీగా. మేము చాలా మంది నాతో మాట్లాడారు, మేము ఈవినింగ్ ఫుడ్ మానేసామంటే ఫ్రూట్స్ తింటున్నాం. ఆ టైంలో ఎవరు తినమన్నాడు? ఆ ఎనర్జీ నిన్ను నిద్రపోనివ్వదు, అందుకని నిద్ర రాదు. డే అంతా వాడుకోవడానికి కింగ్ ఫుడ్ ఏ రోజు ఆ రోజే, రేపటికి స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఏంటంటే కింగ్ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, కొంచెం ఎనర్జీ తగ్గిన ఫుడ్ మంత్రి లాంటి ఫుడ్ మధ్యాహ్నం, శ్రామికుడిలాగా ఏమీ లేని స్థితి గంజి. మీరు ఎవరింటికి వెళ్ళిన శ్రామికులు శ్రమ చేసే వాళ్ళ ఇంటికి వెళ్తే గంజి అన్న తింటారు వాళ్ళు, ఎందుకంటే అందులో ఏమి ఉండదు, ఏం అవసరం లేదు మనకి. గంజి అంటే సూప్, జావా లాంటివి ఈవినింగ్ తీసుకోండి, చాలా హ్యాపీగా ఉంటారు, హెల్దీగా ఉంటారు, సూపర్ ఉంటారు. అంటే పాలు వద్దు అనుకున్న వాళ్ళు సూప్స్ ఇలాంటివి తీసుకో. హాట్ బ్రావరేజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది మీ దగ్గర నుంచి, మా అందరికి చాలా ఉపయోగపడుతుంది కూడా. అంటే నేను ఏది చేస్తున్నాను అది చెప్తున్నాను, ఇది పుస్తకాల్లో చదివి మాట్లాడేది కదా, ప్రతిదీ నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యస్మితలు.